మిత్ర మండలి టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. త్వరలోనే మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ప్రేమంటే అనేటువంటి సినిమా వస్తుంది. సరిపోయారు ఇద్దరు. నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరో చెప్పు. విష్ణునా? ఏంటి విష్ణు, ఇంత చిన్న వయసులో నీకు షుగర్ వచ్చిందా? విజయ్ గారు, మీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? మీ టీం మొత్తంలో మీరు ఒక్కళ్ళ పేరే చెప్పాలి. నా పేరు చెప్పుకోవచ్చా? నాది కూడా పేరే అండి. మా అమ్మగారు యాక్చువల్లీ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఈ బూరే మీకోసం ఉంచుతున్నాను నేను. వాళ్ళ అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయి తిన్నా తను తిన్నట్టే కదా. కరెక్ట్, తీసుకోండి. చేసావా మా షోకి వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల్లో వస్తుందని చెప్తుంటారు కొంతమంది, ఆ తర్వాత 3 నెలలకు వస్తుంది సినిమా. అలాంటి సినిమా అండి మా డైరెక్టర్ ని తోసేసిన ప్రసాద్. నా ప్రాబ్లం కూడా అదేరా. మీ ముగ్గురులో కల్లా తెలివైన వాళ్ళు ఇద్దరు ఇక్కడికి రండి. ప్రియదర్శికి నీ తెలివితేటలు ఉండడానికి గల కారణాలేంటి? అన్ని తెలివితేటలు అన్నాను, ఇప్పుడే తెలుస్తున్నాయండి. కారణం ఏంటి మీరే చెప్పండి. తెలివి తోటలు కాదు, తేటలే అన్నాను. నా తెలుగు కరెక్ట్ చేయమాకండి. మీ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరండి, మీరే ప్లేస్ ఎంజాయ్ చేస్తారు. ఇల్లు నిహారిక? వాకిల్లు. ఇది అమ్మోరికత్తి నన్ను. ఇదేంటి, ఇది కామెడీ ఒక జాతిరత్నాల్లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని నుంచి కాపీ. సారీ రే ఇగో మంచి మాట్లాడే విషయం. ప్రేక్షకులుగా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు సినిమాకి? కామెడీ ఉంటుంది, నవ్వాలి మీరు. మళ్ళీ జోక్ వచ్చింది. ఇప్పుడు ప్రసాద్ వేరే వచ్చిన తర్వాత కొంచెం మండుతున్నట్టుంది. ఇంకా హై అవుతుంది. సారీ మా. ఫోన్ తీసుకురండి. ఇన్స్టా చాట్ హిస్టరీ మొన్ననే క్రియేట్ చేసా కొత్తది. ఏ పేర్లు ఉన్నాయి? శైలు, శివాని, నిహారిక. వాట్సాప్ చాట్ హిస్టరీ ప్రసాద్ బెహ్రా. మీ ఫోన్ అంటే ఇవ్వండి. నా ఫోన్ తేలా. ఫోన్ మీకు షూటింగ్ లో బాగా కోఆపరేట్ చేసిన పర్సన్ ఎవరు? ఏ దర్శి, బి నిహారిక. అది పడదే లాగా. ఇమామ పడితే ఇట్లాంటి వాళ్ళకి. ఈ సినిమా మీరు చేసుంటే ఇంకా బాగా చేసేవాడిని అని మీకు అనిపించిన సినిమా ఏది? ఏ పుష్ప, బి RRR. ఏమన్నా ఆఫీస్ లో వచ్చిన పుష్ప క్లైమాక్స్ గురించి మాట్లాడు. మీకు అసలు కాంపిటీషనే కాదు అనే కమీడియన్? ఏ సత్య, బి వెన్నెల కిషోర్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు. అది సరిగ్గా పోలేదు, ఇంకోసారి వేయొచ్చు కదా. మాకు కూడా కనిపిస్తుంది సరిగ్గా పోలేదని. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం అంచనాలు అందుకోగలడా? అండర్ 19 లో 20 ఇయర్స్ గా ఆడుతున్న స్పిన్ బౌలర్. బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళు అంతే అన్న. బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోట్ లేకుండా క్యారమ్స్ ఆడతారు. రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పం చేస్తారు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.